బ్రేకింగ్ న్యూస్ గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదా మంత్రలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కోట్ల రూపాయలు గోల్మాల్ చేశారనే విమర్శలు వచ్చాయి. దీనిపై కూటమి ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. కొన్ని నెలల క్రితమే ఆ కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. అయినా ఆ కేసుపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. విజిలెన్స్ రిపోర్ట్ సిద్ధమైందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. బాధ్యులైన వారిపై అధికారులు లేదా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చర్యలు తీసుకోవడం కొంచెం ఆలస్యమవుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర మీద చాలా విమర్శలు లేవనెత్తడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నోసార్లు అసెంబ్లీలో మా పార్టీకి చెందిన వాళ్ళు, అపోజిషన్కి చెందిన వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. దానిలో భాగంగానే 6 నెలల ముందే ఏదైతే మేము మాట నిలుపుకునే విధంగా దాని మీద ఒక విజిలెన్స్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఒకరినెవరినో సతాయింపు అనేది మాకు ఎక్కడ ఉండదండి. ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో దానిలో భాగంగాను ఈ విజిలెన్స్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేశాము. ఆ రిపోర్ట్ అయితే కొంచెం స్లోగా వస్తుందని మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి త్వరలోనే మేము కూడా వాళ్ళపైన ప్రెషర్ పెడుతున్నాం. ఎందుకంటే ఎక్కడ మీడియా వాళ్ళు అడిగినా రాజకీయంగా ఈ క్వశ్చన్ మేము ఆన్సర్ చేయలేకున్నాం. కాబట్టి తప్పకుండా అది బహిర్గతం చేసే పరిస్థితి. విజిలెన్స్ నివేదిక డీజీపీకి చేరి చాలా రోజులవుతున్నా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రోజా వంటి నాయకులపై చర్యలు తీసుకోవట్లేదు. వారిపై చర్యలు ఆలస్యానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఆ కేసు దాదాపు అటకెక్కినట్లేనా అన్న విమర్శలు సైతం వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఆడుదాం ఆంధ్రకు సంబంధించి భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇప్పటివరకు దానికి కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఆడుదాం ఆంధ్ర గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి రోజా, అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వీరిద్దరు కూడా భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం నేతలు, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు గగ్గోలు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శాసనసభ సాక్షిగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి 30 రోజుల్లోనే నిజాన్ని నిగ్గు తేలుస్తాం, అంతు తేలుస్తాం, అది ఇదని చెప్పి నానా హంగామా చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం ఆ కేసు మాత్రం అటకెక్కిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అసలు ప్రస్తుతం ఆ కేసు ఎక్కడుంది, ఏం జరుగుతుంది, అంతా గప్చుప్పేనా అనే ప్రచారం అయితే టీడీపీ నేతలు, కార్యకర్తల్లోనే విస్తృతంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర విషయానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు, అలాగే అదే ప్రాంతానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మరొక మంత్రి, ఇద్దరు మంత్రులు కూడా ఈ కేసుని రాజీ ధోరణి ప్రయత్నించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించి ఉందో ఆ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జి నేతలు కావచ్చు, ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో కూడా పక్కదారి పట్టించి, అంటే చూసి చూడనట్లు వ్యవహరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు ఈ కేసులో చక్రం తిప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒకరు ప్రస్తుతం మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై కూడా టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ కేసు ఎక్కడుంది, ఆ కేసు ఆచూకీ ఏంటి అని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. కానీ నాటు అంటే గతంలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో రోజా, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా మనం గమనించాల్సిన పని కనిపించలేదు. కానీ ఆమె చేసిన ఆరోపణలు అన్ని ఇన్నివి కాదు. ఆమె చేసిన ఆరోపణలు, విమర్శలు కావచ్చు, అదుపు లేకుండా చేసిందని చెప్పి చాలా సందర్భాల్లో కూడా టీడీపీ నేతలైతే విమర్శల వర్షాన్ని గుప్పించిన పరిస్థితి కనిపించింది. కానీ నగరి టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు అనేది వారు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి ఏం
జరిగింది ఏమిటి, ఎందుకు గప్చుప్ అయ్యారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తెర మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 30 రోజుల్లో నివేదిక తేలుస్తామని చెప్పిన మంత్రి 365 రోజులు గడుస్తున్నాం. ఆ కేసు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. గత శాసనసభ సమావేశాలు అంటే సరిగ్గా గతంలో శీతాకాల శాసనసభ సమావేశాల సమయంలో గత సంవత్సరం నవంబర్ డిసెంబర్లో జరిగిన సమయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సరిగ్గా సంవత్సరం గడుస్తున్నా ఆ కేసుకు సంబంధించి ఆచూకీ కనిపించట్లేదు. ఆ కేసులో అక్రమాలు పాల్పడిన వ్యక్తులపై చర్యలు కూడా కనిపించట్లేదు. విజిలెన్స్ విచారణ చేశాము, నివేదిక వచ్చింది, శాసనసభలో ప్రవేశపెడుతున్నామని చెప్పి గత సంవత్సరం చెప్పారు. కానీ ఆ నివేదికను శాసనసభలో పెట్టలేదు, వారిపై చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీకి సంబంధించిన 2 మంత్రులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మాజీ మంత్రి రోజా, ప్రస్తుతానికి సంబంధించిన 2 మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక మంత్రి నివాసానికి వెళ్లి కలిసినట్లు కూడా గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో రాయలసీమకు సంబంధించిన రోజా కావచ్చు, ఆ 2 మంత్రులు రాజీ పడ్డారా అనే అభిప్రాయం అయితే ప్రస్తుతం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ఆడదాం ఆంధ్ర అవకతవకలకు సంబంధించి కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిన దానికి సంబంధించి పలు ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కార్యకర్తలు సత్వరమే వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి.